వాలంటరీ సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలు ఏదైతే ఉంటాయో ఆ కుటుంబాలతో కలిపి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులు ఉండేవి వాలంటీర్లు అడ్మిన్గా. దానికి సంబంధించిన ఎవరైనా మండలానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఆ గ్రూప్లలో ఉండేవాళ్ళు. సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర నుంచి అందరూ మొత్తం మీద అయితే ఈ ఈ సిస్టమ్కి సంబంధించి గ్రూపులు ఉండేవి. అయితే ఉన్న పరంగా ఈరోజు సాయంత్రం 5 గంటల్లోగా ఆగస్ట్ 5 సాయంత్రం 5 గంటల్లోగా డెడ్ లైన్ పెట్టి వాటిని మొత్తం అంతా లేపేయాలి, డిలీట్ చేసేయాలి, లేకపోతే చర్యలు తీసుకుంటాం అని చెప్పి కలెక్టర్లకి ఆదేశాలు ఇస్తే ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది వీళ్ళు అని చెప్పి అంటే దాని వెనక మరికొన్ని వాదనలు వినిపిస్తున్నాయి, మరికొంత సమాచారం అందుతూ ఉంది. ఈ 60 రోజుల పాలన చూసే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగులకి తీవ్రంగా విరక్తి పుట్టేసింది. తీవ్రమైన చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కార్ మీద. ఈ ఉద్యోగస్తులు ప్లస్ వాలంటీర్ సచివాలయం వీళ్ళందరూ ఉన్నటువంటి గ్రూపులలో తీవ్రమైనటువంటి వ్యతిరేక చర్చ జరుగుతూ ఉందట. సో ఈ ప్రభుత్వంలో భాగమైన వీళ్ళ మధ్య వ్యతిరేక చర్చ, అందులో ప్రజలు కూడా ఉన్నారు. ఇదంతా కనుక క్షేత్రస్థాయి నుంచి చాలా డ్యామేజ్ చేస్తుంది అని ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి సమాచారం ఏమో ఇచ్చారట. అందుకని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత తీవ్రమైనటువంటి నెగటివ్ ప్రచారం జరుగుతూ ఉంది. దానికి అడ్డుకట్ట వేయాలి అంటే ఆ గ్రూపులన్నింటినీ డిలీట్ చేయాలని చెప్పి ఉన్న పలంగా నిర్ణయం తీసుకున్నారట. సరే, వ్యతిరేక చర్చ జరిగే వేదికను వీళ్ళు డిలీట్ చేస్తారేమో, బట్ వాళ్ళ మనసుల్లో ఉన్న భావాలను అయితే, వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్ని అయితే మనసులు లోపలికి దూరి ఆత్మలాగా దాన్ని ఒడిసి పట్టుకొని పిసికి నలిపేయలేరు కదా. లేకుంటే ఏమైనా కనుక ఏమంటారు బ్లాక్ మ్యాజిక్లు ఏమైనా చేసి వాళ్ళ మనసును మార్చేయలేరు కదా. చాలా తీవ్రమైన వ్యతిరేక చర్చ జరుగుతుంది వీళ్ళ మీద, చాలా తీవ్రమైన వ్యతిరేక చర్చ. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎన్నికలు ఎంతో టైం ఉందిలే, మొన్న ఎన్నికల్లో కూడా మన ప్లాన్లన్నీ అమలు చేసింది లాస్ట్ 2-3 మంత్స్లోనే కదా, మరి వచ్చే ఎన్నికల నాటికి కూడా అంత చేస్తే సరిపోతుందిలే, మన వాళ్ళని ఎవరైనా ఆర్థికంగా మంచి పరిపుష్టంగా చేసేస్తే వాళ్ళని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి నెగిటివ్ ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని జనంలోకి ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళి వాళ్ళని మొత్తం మనకు మెస్మరైజ్ చేసేద్దాం, మిస్లీడ్ చేసేయచ్చులే ఆ డబ్బులు ఖర్చు పెట్టి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్న ఆశ్చర్యం లేదు. మొత్తం మీద అయితే ఇప్పుడు వ్యతిరేక చర్చ జరగకూడదు. అందులో ఈ ఉద్యోగులు కింది స్థాయి వాళ్ళు చాలా వ్యతిరేక చర్చ జరుగుతుంది ఆ గ్రూపుల్లో. అందుకని చెప్పి ఆ గ్రూపులను డిలీట్ చేస్తున్నారు. 60 రోజుల్లోనే ఇంత విసుగు వచ్చేసింది జనానికి. ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టరు, ఇక్కడ చూసిన దాడులు, దౌర్జన్యాలు, హింస. వీళ్ళు మాత్రం ప్రవచనాలు, శ్రీరంగ నీతులు చెబుతూ అంటే అమరావతి అమరావతి దాని చుట్టే తిరుగుతూ ఉన్నారు. సరేలే, ఎవరు చేసుకున్నది ఏదో ఏమంటారు, ఎందులోనే ఉంటుంది కదా, ఎవరు చేసుకున్న కర్మపరితో వాళ్ళు అనుభవించాలి. మరి ఇంత దారుణమైందా సార్, రాష్ట్రాన్ని ఎంత నాశనం చేస్తున్నారు.